ఈ కేసు లాయర్ కనకయ్య అండ్ అలాగే అశోక్ గారు వీళ్ళిద్దరూ కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది డిఎస్సి నుంచి. ముఖ్యంగా మనం అనుకుంటున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, టెట్ ఎగ్జామ్ డేట్ మే 20 నుండి జూన్ 2 వరకు టెట్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తే కనుక చేసిండ్రు. టెట్ రిజల్ట్ డేట్ మాత్రం జూన్ 12 అండ్ అలాగే డిఎస్సి అప్లికేషన్ లాస్ట్ డేట్ జూన్ 20. అంటే సరిగ్గా జూన్ 20వ తారీఖు అప్లికేషన్ డిఎస్సికి లాస్ట్ డేట్ ఇచ్చారు. అట్లాగే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డేట్ కూడా జూన్ 24 నుండి 29 వరకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ అలాగే డిఏఓ ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో జూన్ 30 నుండి జూలై 4 వరకు వేయడం జరిగింది. సిటీఈటీ ఎగ్జామ్ డేట్ జూలై 7th, గ్రూప్ 1 ఎగ్జామ్ డేట్ జూన్ 9th. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గ్యాప్స్లో మనకి ఎక్కడ కూడా సమయం లేదు. సో కంటిన్యూస్గా వీళ్ళ ఎగ్జామ్ అప్లై చేయడానికో లేకపోతే రాయడానికోనే వీళ్ళు తీసుకున్నటువంటి సమయం కేటాయించడం జరిగింది. అండ్ దీని తర్వాత ముఖ్యంగా టెట్ రిజల్ట్ నుంచి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు కూడా 35 రోజులు ఉంది. అండ్ అలాగే డిఎస్సి అప్లికేషన్ నుండి డిఎస్సి ఎగ్జామ్ వరకు 27 రోజులు ఉంది. టెట్ మరియు డిఎస్సికి మధ్యలో వచ్చిన ఎగ్జామ్స్ వల్ల కోల్పోయిన రోజులు 13 ఉన్నాయి. సో మిగిలిన రోజులు 14 రోజులు అయితే టెట్ సిలబస్ వేరు, అలాగే డిఎస్సి సిలబస్ వేరు. అలాంటప్పుడు మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఇంతనో అంతనో కొన్ని రోజులు ఉంటుండే. మధ్యలో ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళే. మళ్ళీ కనీసం 45 రోజుల సమయం కూడా ఎవరు ఇవ్వరు. మళ్ళీ ఏమన్నా అంటే రాజకీయం అంటారు. సో 2023 నోట్ ఏంటంటే గమనిక, 2023 నోటిఫికేషన్లో 5000 పోస్టులు ఉండే అప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో చూసినా 0 పోస్టులే. ఆ తర్వాత నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 6000 పోస్టులను కలిపి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. సో వీళ్ళు మరి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఇంకా గవర్నమెంట్ మడిగట్టుకొని కూర్చుంది. లేదు ఖచ్చితంగా మేము అసలు ఇయ్యనే చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు మొండిపట్టు పట్టారు. బట్ పొన్నం ప్రభాకర్ అన్నతో కూడా నిన్న వీళ్ళు కొంతమంది పోయి మాట్లాడడం జరిగింది. బట్ పొన్నం ప్రభాకర్తో మాట్లాడిన తర్వాత కూడా ఫెయిల్ అయినది చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న లేస్తే ఎగ్జామ్ ఇప్పటికి కూడా మనకి మొత్తం అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు దీంట్లో ఉన్న మోస్ట్లీ మిస్డ్ కాల్స్ మనకి నేను వస్తుంటే కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కపోయినా ఒక 10 నిమిషాలు లేట్గా మనం స్టార్ట్ చేసాము. ఈ లోపలే మనకి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి చూడండి. కాల్స్ అంటే వాళ్ళు రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా మళ్ళీ ఇంతగానం వాళ్ళు పోరాడుతున్నప్పుడు అట్లీస్ట్ మన కన్సర్న్ మనం చూపించాలి కదా. మన కన్సర్న్ మనం చూపించాలి. సో నేను కాల్ బ్యాక్ చేస్తున్నా ఏవైతే మిస్డ్ కాల్స్ ఉన్నాయో. హలో, నమస్తే అండి, ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. ఎస్ శ్రావ్య, మీ పేరు? డిఎస్సి ఆస్పిరెంట్ అక్క, నా పేరు సౌజన్య. చెప్పండి. దాదాపు 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. 10 మినిట్స్లో 10 మిస్డ్ మీ ఫోన్ నుండి. ఎందుకు అంతగానం కాల్ చేస్తూ ఉన్నారు? మనం లైవ్లో ఉన్నాం, ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాము. ఓకే అక్క, నాకు బాగా టెన్షన్ అవుతుంది అక్క. చాలా సిలబస్ ఉంది, చాలా ప్రెషర్ అవుతుంది. ఎలా చదవాలి అని. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఇప్పుడు 5-6 months బేబీ ఉంది. అసలు ఎట్లా చదవాలి? ఇంత అంటే ఈ 3 months నుంచి ఇంత కష్టపడ్డా, ఇంకో 2 months ఇస్తే ఇదేసారి కొట్టుకోవచ్చు కదా అన్న ఆశతో నాకు రేవంత్ రెడ్డి తగ్గట్లేదు. అందుకే చాలా అసలు ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా అర్థమైతలేదు. అంత ప్రెషర్ అవుతుంది బ్రెయిన్కి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు తెల్లారితే నీకు ఎగ్జామ్ ఉంది, సో గవర్నమెంట్ మొండి పట్టుకొని కూర్చుంది. సో శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ మొహరము గవర్నమెంట్ హాలిడే, కోర్ట్ హాలిడే. సో రేపు మార్నింగ్ పిటిషన్ మరి దాఖలు చేస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. సో రేపు ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ చాలామంది రాస్తూ ఉంటారు. సో ఇప్పటికే చాలామంది హాల్ టికెట్స్ తగలబెట్టేస్తున్నారు. మేము ఎవరం కూడా వెళ్ళము, అక్కడే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తామని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్క నాకు ఒకటి అర్థం కావట్లేదు, వాళ్ళకి పోస్ట్ పోన్ చేయడానికి అసలు వాళ్ళకు ఎందుకంత ఇది అవుతుంది? అంటే పోస్టులు ఏమన్నా అమ్ముకుంటున్నారా? అందరికి అదే డౌట్ వస్తుంది. మరి పోస్ట్ పోన్ చేయడానికి ఇప్పుడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే ఒక 2 months పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకి ఏం పెద్ద నష్టం కాదు కదా. మా లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా ఒక 2 months పోస్ట్ పోన్ అయితే. చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు చాలా మంది గృహిణులు ఉన్నారు. 40-50% మంది ఆడవాళ్ళే ఉన్నారు. దాంట్లో పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారు అంతా.
కానీ ఇంకోసారి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కోటయ్యామక్క. ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? మార్పు కావాలని వాస్తవానికి చెప్పాలంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇట్లా వేస్తే మాకు ఇంకోసారి ఛాన్స్ అక్క. మా డిస్ట్రిక్ట్ కి 170 మెంబర్స్ ఉన్నారు ఒక్క పోస్ట్ కి, స్కూల్ అసిస్టెంట్ కి. నెక్స్ట్ టైం ఇప్పుడు 11,000 కి 6 పోస్టులు వచ్చినాయి. నెక్స్ట్ 6,000 కి 0 ఉంటాయి. అప్పుడు నేను రాసినా కూడా వేస్ట్ కదా. వేస్ట్. అండ్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పండి, సౌజన్య అన్నారు కదా మీ పేరు? ఎస్. ఇప్పుడు ఏజ్ లిమిట్ అయిపోతుంది, అందుకే మేము వేయట్లే. ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కూడా వేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు ఎంతసేపు అదే చెప్తా ఉన్నారు. లేకపోతే రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు అంటారు. ఇప్పుడు నాకు ఎవరో రికార్డింగ్ పంపించారు. సో రేవంత్ రెడ్డి గారు పిఏకి కాల్ చేశారు, పిఏ ఏదో మాట్లాడాడు. ఇదంతా కూడా రాజకీయం. ఏ బీఆర్ఎస్ కాదు, ఏ బీజేపీ కాదు, ఇంకా ఏదో పార్టీలు కాదక్క. నిరుద్యోగులం అక్క, చదువుకున్న వాళ్ళం అక్క. వేరే వాళ్ళు చెప్తే మేము ఎందుకు వింటాం అక్క? మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి మేము ఇంకా అసలు ఆడపిల్లలు అంటే మేము అక్కడికి రాలేకపోతున్నాం. హైదరాబాద్ కి ఉద్యమం అవి ఇవి చేయలేకపోతున్నాం. కానీ అక్కడ మోకాళ్ళ పైన కూర్చొని వర్షంలా ఇది చేస్తున్నారు. వాళ్ళ కూతురు అయితే వాళ్ళకి ఆ బాధ తెలియకుండా వాళ్ళకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అక్క. అవును. అలా ఎందుకు ఆలోచించాలి? అసలు వీళ్ళ బాధ ఏంటి అని ఆలోచించే నాయకుడే లేకుండా పోయిందా తెలంగాణలో? అవును. అందుకే బాధ వేస్తుంది. ఒక్క 2 months ఇచ్చుంటే ఈసారి రాకపోని ప్రయత్నం చేసినాం కదా అన్నట్టు కొంచెం నమ్మకం ఉండేది కదా అక్క మాకు. ఇప్పుడు అమ్మ చాలామంది కమెంట్స్ పెడతా ఉన్నారు, వాట్సాప్ మెసేజ్ పెడతా ఉన్నారు, నాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో మన కోర్టులో వేసే ఏ అవకాశం, జడ్సన్ అన్న కూడా అదే చెప్పిండు. జడ్సన్ అన్న కూడా కోర్టులో వేసే అన్ని అథారిటీస్ కూడా పోయినాయి. అయినప్పటికీ కూడా ఒక అడ్వకేట్ ముందరకు వచ్చాడు. సో రేపు ఉదయం, ఈరోజు కోర్టు హాలిడే కాబట్టి, సో రేపు ఉదయం కోర్టులో మరి ఇది మూవ్ చేయబోతున్నారని కూడా జడ్సన్ అన్ననే కాదు, మీ కొంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా నాకు పంపించడం జరిగింది. సో ఎవరైతే హైకోర్టులో అడ్వకేట్ మూవ్ చేస్తున్నారో అడ్వకేట్ నెంబర్ కావచ్చు, సో ఏమేమి పాయింట్స్ కోర్టులో వేస్తున్నారు అనేది. కాకపోతే నాకు తెలిసినంత వరకు లంచ్ మోషన్ అని ఉంటుంది. ఈ లంచ్ మోషన్లో మూవ్ చేస్తేనే ఏదేమైనా పాసిబిలిటీ ఉంటుంది. కానీ అప్పటికే మీకు ఎగ్జామ్ మొదలైపోయి ఉంటుంది కదా రేపటికి. సో చాలామంది ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు, రాయడం అనేది కూడా మొదలు పెడతారు. అట్లయినా క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అక్క. ఎగ్జామ్ దాకా పోయినా మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి అంటావు. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఇచ్చి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదక్క. అంత దరిద్రం పాడైంది మన స్టేట్ లో. అందుకే నిరుద్యోగులు ఇంతమంది జమ అవుతున్నారు. ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు కదా, రేవంత్ ఖబర్దార్, ఓట్ల రూపంలో బుద్ధి చెప్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూపిస్తాం, అది ఇది చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అయినా కానీ వాళ్ళు ఎటువంటి మూమెంట్ లేదు, అసలు ఏం చీమ చిట్టుకుమన్నట్టు కూడా వాళ్ళకి వ్యవహారం చేస్తలేరు. సో ఎందుకంటారు? మెయిన్ రీజన్ ఏంది? కావాలనే ఈగోకి పోతున్నారంటారా? లేకపోతే వాళ్ళతో ఏమవుతుంది అని చెప్పి నెగ్లిజెన్సా? మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన మరి మిస్గైడ్ చేస్తున్నాడంటే ఆయన చిన్నపిల్లడు కూడా కాదు. ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఆయన ఒక సీఎం అయి ఉండి మరి పిల్లలు ఇలా ఎందుకు ఇస్తున్నారన్న బాధ ఆయనకి ఎందుకు అర్థమైతలేదో నాకు అసలు అర్థమైతలేదు ఆయనది. లేకపోతే మరి పోస్టులు అమ్ముకున్నాడా? మరి పోస్టులు అమ్ముకుంటేనే పక్క ప్లాన్ తోటి ఉంటే మరి ఇంకెందుకు పోస్ట్ పోన్ చేయాలి? మరి డబ్బులు వస్తాయన్న ఆశతోటే ఉంటారు కదా మరి వాళ్ళు. అంతే వస్తది కదా, ఆ మాటకి ఈ మాట వస్తది కదా. మరి ఇప్పుడు మీరు రేపు ఎగ్జామ్ రాస్తున్నారా? రేపు లేదక్క, నాకు ఎగ్జామ్ 24th ఉంది. 24th ఉంది ఎగ్జామ్. ఎస్, ఓకే చూద్దాం, లెట్ ఇట్ బి, చూద్దాం. మరి రేపు కోర్టులో వీళ్ళు వేస్తామంటున్నారు కదా, వేసినాక మరి ఏం చేస్తారు? 6,000 అంటున్నాడు. ఈ 11,000 కే మాకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి. ఆ 6,000 కి 0 పెట్టుకుంటే ఆ 0 మేము ఏం చేసుకోవాలక్క? మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళదైతే అధ్వానం అక్క. అసలు పరిస్థితి ఒక్క పోస్ట్ కి 170 మెంబర్స్ ఉన్నారు అక్క. కనీసం ఎస్జిటికి ఎప్పుడు వేసినా ఒక 4,000 వేసినా 5,000 వేసినా వాళ్ళకి ఎన్నో కొన్ని పోస్టులు ఉంటాయి అక్క. మాకైతే మొత్తానికి ఉండదు అక్క. మా బాధ అదే. మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. దాంట్లో మళ్ళీ బయో సైన్స్, మాకు టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. మళ్ళీ మాది 90s కిడ్స్ అక్క మేము. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల మేము తెలుగు మీడియమే చదవగలుగుతాం. ఆ గురుకులు అవి ఇవి ఉన్నా కానీ మాకు చాలా కష్టమవుతుంది అక్క. మా హోప్స్ పల్లెటూరు వాళ్ళు ఎక్కువ మట్టు చదివేది ఏది అని అంటే డిఎస్సి. అంటే మా గ్రామాలలో పిల్లలు వాళ్ళు డెవలప్ కావడం ఇష్టం లేదా? సౌజన్య, ఏ జిల్లా నుంచి కాల్ చేస్తున్నావు? మనం ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నావు.
ఓకే. సౌజన్య, చూద్దాము మరి రేపు ఏం జరగబోతోంది. మరి రేపు ఫస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇప్పుడు మీకు కొద్దిగా లేట్ ఉన్నా అన్న కొంచెం ఏదో రకంగా ధైర్యం ఉంటుంది, పోస్ట్పోన్ అవుతుందేమో అని అవునక్క. హోప్ పెట్టుకుంటారు. కానీ రేపు చాలామందికి ఎగ్జామ్ ఉంది రేపు కూడా, రేపటి నుంచి. సో మరి వీళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఆలోచిద్దాము. మరి హైకోర్టులో ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా దీని గురించి అనేది కూడా మరి ట్రై రేపు. చేయండి అక్క. మీ ఎస్, వల్ల అయితే మాత్రం మీకు నిజంగా చెప్తున్నా, శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటాం అక్క. మేము అంతకు మించి మేము ఏం చేయలేకపోవచ్చు. ఎస్, తప్పకుండా తప్పకుండా అమ్మ. సో ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే ఎందరినో నమ్ముకున్నాం కానీ ఎవ్వరి వల్ల కావట్లేదు అక్క. వాళ్ళు ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వినేటోళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు ఏమవుతుంది అనుకుంటున్నారు, ఎంత మొత్తుకున్నా ఇవ్వట్లే కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఏంటంటే రాహుల్ గాంధీతో కూడా మూవ్ చేసాము, రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీ టీంకి చేరవేసినాము. ఎన్ని రకాలుగా ప్రయత్నించారో అన్ని రకాలుగా ప్రయత్నించారు. సరే, హైకోర్టు కేసు ఒక్కటి మాత్రం నాకు అడ్వకేట్ వల్ల ఏదైతే మీరు వినతి పత్రాలు కావాలన్నాడో అక్కడ ఆగిపోయింది. కానీ బై గాడ్ గ్రేస్ జడ్సన్ అన్న వల్ల అండ్ అలాగే ఇంకొంతమంది అడ్వకేట్స్ ద్వారా రేపు హైకోర్టులో మూవ్ చేయబోతున్నారు. చెయ్యండి అక్క, సో ట్రై చేయండి అక్కయ్య. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అక్క. మనకి కంటిన్యూస్గా ఒకటని కోటి కాల్స్ వస్తూనే ఉన్నాయి.